అమ్మా న్యూస్ పై జోగరమణ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఇప్పుడు వీడియో చూద్దాం. కొన్ని అమ్మా న్యూస్ కానీ సోషల్ మీడియాలో నా పైన కొన్ని ఛానళ్లలో నిన్న అమ్మా న్యూస్ ఈ 2-3 రోజుల నుంచి వరుసగా జోగు రామన్న కుటుంబం తప్ప అమ్మా న్యూస్కు వేరే మెటీరియల్ లేదేమో, పూర్తిగా జోగు రామన్న కుటుంబాన్ని అంటే ఒక రకంగా ఇన్సల్ట్ చేయడం, ఒక రకంగా కుటుంబంలో లేనటువంటి దాన్ని ప్రజల్లో తీసుకుపోయి మా కుటుంబాన్ని బజారు పాలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. దాన్ని నేను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నా. అమ్మ న్యూస్కి కూడా నిన్ననే కంప్లైంట్ ఇచ్చినాం. మరి చట్టం ప్రకారంగా వాళ్ళపైన ఏ చర్యలు తీసుకోవచ్చో చట్టం పనిచేస్తుంది. పోలీసులకు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. 2-3 రోజుల నుంచి కొన్ని అమ్మ న్యూస్ కానీ సోషల్ మీడియాలో నా పైన కొన్ని ఛానళ్లలో నిన్న అమ్మ న్యూస్ ఈ 2-3 రోజుల నుంచి వరుసగా జోగు రామన్న కుటుంబం తప్ప అమ్మ న్యూస్కు వేరే మెటీరియల్ లేదేమో, పూర్తిగా జోగు రామన్న కుటుంబాన్ని అంటే ఒక రకంగా ఇన్సల్ట్ చేయడం, ఒక రకంగా కుటుంబంలో లేనటువంటి దాన్ని ప్రజల్లో తీసుకుపోయి మా కుటుంబాన్ని బజారు పాలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. దాన్ని నేను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నా. అమ్మ న్యూస్కి కూడా నిన్ననే కంప్లైంట్ ఇచ్చినాం. మరి చట్టం ప్రకారంగా వాళ్ళపైన ఏ చర్యలు తీసుకోవచ్చో చట్టం పనిచేస్తుంది. పోలీసులకు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. 2-3 రోజుల నుంచి కొన్ని అమ్మ న్యూస్ కానీ సోషల్ మీడియాలో నా పైన కొన్ని ఛానళ్లలో నిన్న అమ్మ న్యూస్ ఈ 2-3 రోజుల నుంచి వరుసగా జోగు రామన్న కుటుంబం తప్ప అమ్మ న్యూస్కు వేరే మెటీరియల్ లేదేమో, పూర్తిగా జోగు రామన్న కుటుంబాన్ని అంటే ఒక రకంగా ఇన్సల్ట్ చేయడం, ఒక రకంగా కుటుంబంలో లేనటువంటి దాన్ని ప్రజల్లో తీసుకుపోయి మా కుటుంబాన్ని బజారు పాలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. దాన్ని నేను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నా. అమ్మ న్యూస్కి కూడా నిన్ననే కంప్లైంట్ ఇచ్చినాం. మరి చట్టం ప్రకారంగా వాళ్ళపైన ఏ చర్యలు తీసుకోవచ్చో చట్టం పనిచేస్తుంది. పోలీసులకు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. 2-3 రోజుల నుంచి కొన్ని అమ్మ న్యూస్ కానీ సోషల్ మీడియాలో నా పైన కొన్ని ఛానళ్లలో నిన్న అమ్మ న్యూస్ ఈ 2-3 రోజుల నుంచి వరుసగా జోగు రామన్న